మనుష్య జన్మ యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం, మనుష్య జన్మకి మాత్రమే ఉన్నటువంటి అర్హత భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాసన చెయ్యగలగడం. అటువంటి ఉపాసన క్రమం చెయ్యడానికి అధికారం ఈ శరీరానికి మాత్రమే ఉన్నది కనుక సమస్త వాంగ్మయము కేవలము మనుష్య ప్రాణి కొరకు మాత్రమే ఇవ్వబడింది. ఎందుచేతంటే ఆ వాంగ్మయాన్ని చదవడం కానీ ఉపాసన క్రమాన్ని అనుష్ఠించడం కానీ ఇంకెవ్వరూ చేసేటటువంటి పని కాదు. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి కర్మని అనుష్ఠించగలిగినటువంటి అధికారం ఉన్న ప్రాణి మనుష్యుడు ఒక్కడే అయినప్పుడు బోధ కానీ వాంగ్మయం కానీ ఎవరిని ఉద్దేశించి ఇవ్వబడినవి అంటే ఒక్క మనుష్య ప్రాణి కొరకు మాత్రమే. ఆ మనుష్య ప్రాణి ఉపాసన చేసేటప్పుడు ప్రత్యేకించి కలియుగంలో ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలుగా నిర్ణయింపబడినప్పటికీ ఆ 100 సంవత్సరములు కూడా పరిపూర్ణంగా జీవించగలిగినటువంటి శక్తి క్షీణించి ఉన్న కారణం చేత ఋషులు చాలా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని సంక్రమింపచేయడానికి మనకి ఉపాసనా క్రమాన్ని కాలగతిలోకి తీసుకొచ్చి తిథులను నిర్ణయం చేస్తూ ఏ రోజున ఏది చేస్తే మనకి ఈశ్వరుని యొక్క కృప లభిస్తుందో ఆవిష్కరించారు. అందుకే మనకి ఒక రోజుని ప్రమాణంగా చేసుకుంటాం. ఉపాసన చేసేటప్పుడు భగవన్ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మనం లౌకికంగా తీసుకునేటటువంటి ప్రమాణం ఒక రోజు. సూర్యోదయ పూర్వం నిద్ర లేచి స్నానాదులు పూర్తి చేసుకుని తదనంతరము సంధ్యావందనంతో ప్రారంభం చేసి గాయత్రీ మంత్రానుష్ఠానం చేసి తర్వాత నిత్య నైమిత్తిక కర్మాచరణం చేస్తారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకున్నప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనంగా ఋషి నిర్ణయం చేశాడు అని నేను మీతో నిన్న మనవి చేశాను. ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే ఆ రోజులో ఈశ్వరుని యొక్క సేవకి ఉద్దేశింపబడిన పరమ పవిత్రమైన కాలము బ్రహ్మ ముహూర్త సమయం. తెల్లవారుజాము కాలం కేవలం ఈశ్వరారాధన కొరకు మాత్రమే వినియోగింపబడింది. అందుకే అసలు తెల్లవారుజామున నిద్ర లేవగలగడమే జీవితంలో ఒక గొప్ప లక్షణం. అసలు అది చాలా మందికి అలవడదు. తెల్లవారకట్ట నిద్ర లేవగలిగితే చాలా గొప్ప విషయం. తెల్లవారకట్ట నిద్ర లేవడం గొప్పదైతే నిద్ర లేచి ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండగలగడం ఇంకొక గొప్ప లక్షణం. అందుకే వాల్మీకి మహర్షి రావణాసురుడు తెల్లవారుజామున నిద్ర లేస్తే ఆ నిద్ర లేచిన క్రమాన్నంతటినీ చెప్పారు. కానీ నిద్ర లేచి పరస్త్రీయందు మనసు నిలబడి ఉన్న కారణం చేత ఎంత పతనమైపోయాడో కూడా చెప్పారు. అది కేవలము ఈశ్వరార్చన కొరకు మాత్రమే వినియోగపడింది. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మ ముహూర్త సమయంగా నిర్ణయింపబడినటువంటి కాలం ఆశ్వీజ మాసం. ఎందుచేత ఆశ్వీజ మాసానికి అంత ప్రతిపత్తినిచ్చారు అంటే మనం చాంద్రమానాన్ని పాటిస్తాం. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. నక్షత్రాల వరుస క్రమంలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అయితే అశ్విని నక్షత్రం నాటి పౌర్ణమి నాడు చంద్రుడు కూడితే ఆశ్వీజ మాసం వస్తుంది. అప్పుడు వరుస క్రమంలో మాసాలు చెప్తే మొదట ఏ మాసం రావాలి? ఆశ్వీజ మాసంతో మొదలు పెట్టారు. కానీ దీంతో మొదలు పెట్టారు, చైత్ర మాసంతో మొదలు పెట్టారు. 13 నక్షత్రాలు పైన 13 నక్షత్రాలు క్రింద విడిచిపెట్టి మధ్యలో ఉన్న నక్షత్రాన్ని తీసుకుని చైత్రమాసంతో మొదలుపెట్టారు. చైత్రమాసంతో మొదలు పెట్టినప్పటికీ ఉపాసనాక్రమం మాత్రం ప్రారంభం ఎక్కడ? దక్షిణాయనంలో ఆశ్వీజ మాసంలో పరదేవత యొక్క అనుగ్రహం కోసం అపేక్షించినటువంటి కాలంతోటే ప్రారంభం. ఎందుకని? అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనుగ్రహించిందా భగవంతుని వైపుకు అడుగులు వేయనిస్తుంది. ఆవిడ అనుగ్రహించలేదా ఆవిడ ఇంద్రియ సౌఖ్యములనబడేటటువంటి లౌల్యములను తిప్పుతుంది. అది ఆవిడ యొక్క తత్వం. అందుకే అదే సీతమ్మ తల్లి శిశుపావృక్షం కింద కూర్చుంటే శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమకి రాజ్యం వా త్రిశులోకేషు సీతాయా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయాం అప్నుయాత్తలాం అంటారు. 3 లోకములలో ఉండే ఈశ్వర్యం ఒకెత్తు, సీతమ్మ తల్లి ఒక్కతే ఒకెత్తు. అంతటి మహాపతివ్రత సాధుశీల ఈ అమ్మకి నమస్కరిస్తున్నానంటారు హనుమ.
అదే సీతమ్మ రావణాసురుడికి ఎలా కనపడింది? రావణాసురుడికి అనుభవైక వేద్యమైనటువంటి ఒక సామాన్యమైన ప్రాకృత స్త్రీగా కనపడింది. అలా కనపడిన కారణం చేత ఎవరు నశించిపోయారు? రావణుడు నశించిపోయాడు. పరమ పవిత్రమూర్తిగా కనపడినటువంటి హనుమ భవిష్యత్ బ్రహ్మ కాబోతున్నారు. అమ్మవారు ఎవరిని నశింప చెయ్యాలనుకుంటుందో, ఎవడి యందు భక్తి లేదో, ఎవరి యందు భావశుద్ధి లేదో అటువంటి వాడికి సుఖముల యందు లౌల్య బుద్ధి కల్పిస్తుంది. లౌల్యము అంటారు. లౌల్యము అంటే కేవలము ఇంద్రియముల చేత అనుభవించేటటువంటి సుఖముల యందు మగ్నమైనటువంటి జీవితంతో ఉండడం తప్ప అసలు వాటికి అతీతంగా ఇంద్రియాల్ని అరికట్టి పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ఈ శరీరాన్ని కష్టపెట్టేటటువంటి ప్రయత్నంలో పూనిక ఉండదు. అలాంటి పూనిక లేనితనం దేని వల్ల అంటే అమ్మవారి వల్లే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన వాడు ఈ శరీరం ఎప్పటికీ ఉండిపోదు, ఒకనాడు పడిపోతుంది. ఇది పడిపోయే లోపల దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని నేను ఋతుమంతంగా వాడుకోవాలి అని ధార్మిక బుద్ధితో ఉపాసన క్రమంలో దీన్ని వాడుకుంటాడు. చూడండి, వ్యాపారం చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బుతోటే వ్యాపారం ప్రారంభం చేస్తాడు, పెట్టుబడి పెట్టి. అలాగే ఉపాసనా క్రమంలో మొదటి పెట్టుబడి ఏది అంటే పరమేశ్వరుడు ఇచ్చిన ఈ శరీరమే. దీంతోనే ప్రారంభం. అందుకే వేదంలో ఆచారకాండ రావడానికి కారణం అదే. స్నానం చెయ్యడం, ఓ మడిబట్ట కట్టుకోవడం, దీన్ని కష్టపెట్టడం, ఏదో నీళ్లు తెచ్చుకోవడం, కూర్చోవడం, పూజ చేయడం, పుష్పార్చన చేయడం, ఇవన్నీ దీని కొరకు వచ్చాయి. ఈ శరీరంతో కష్టపెడితే తప్ప మీరు పరమేశ్వరుణ్ణి చేరడం అంత తేలిక విషయం కాదు. కాబట్టే శరీరాన్ని కొంత క్లేశ పెట్టవలసి ఉంటుంది. అయినప్పుడు అమ్మవారి అనుగ్రహం లేకపోతే వాడికి ఇంద్రియ లౌల్యం మీద భ్రాంతి ఉంటుంది. ఎందుకు దీన్ని కష్టపెట్టడం, హాయిగా దీన్ని సంతోషంగా ఉంచుకుంటే దీంతో సుఖాలు అనుభవిస్తే పోలా అన్న భావన కలుగుతుంది. వాడు ఈశ్వరుణ్ణి చేరలేడు. అందుకే పరదేవతా స్వరూపాన్ని వర్ణన చేసినప్పుడు సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అంటారు. ఆమె చేతిలో ఒక అమృత పాత్ర వంటి పాత్ర పట్టుకుంటుంది. ఎవరిని అనుగ్రహించాలో వాడికి భక్తి పాశములు వేస్తుంది. ఎవడికి భక్తి భావన లేకుండా కేవలము లౌల్య బుద్ధితో ఉంటాడో అటువంటి వాడికి ఆమె చేతిలో ఉన్నటువంటి తేనె పాత్ర మీద సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి. అంటే వాడు ఇంద్రియముల యొక్క లౌల్యము చేత నశించిపోతాడు. దీని వలననే ఈ ఉపాసనా క్రమంలో కార్తీక మాసానికి ఇంత వైభవం రావడానికి కారణం ప్రధానంగా ఎక్కడుందంటే దేవతలైన వాళ్ళకి ఉపాసన లేదు. ఉన్న పుణ్యం పోతుంది, కింద పడిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తిరియక్కులైన వాళ్ళకి అసలు ఉపాసన లేనే లేదు, వాళ్ళకి కర్మాధికారం లేదు. మనుష్యుడు ఒక్కడే ఉపాసన చేసి దేవత కాగలడు. ఇంద్రియలౌల్యమునకు వశుడై తిరియక్కుగా వెళ్ళిపోగలడు. లేదు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును పొంది ఈశ్వరుని యొక్క కృపచేత మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. మనుష్య ప్రాణికొక్కడికే అధికారం, ఏ ఇతర ప్రాణులకు లేదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం లేకుండా అసలు ఉపాసనా క్రమంలో అడుగు పెట్టలేడు. అందుకే ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రారంభం అశ్విని నక్షత్రంతో కూడుకున్న ఆశ్వీజ మాసంతో మొదలై మళ్ళీ వసంత నవరాత్రులు వచ్చేటప్పటికి చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ శరత్కాలంలో నవరాత్రులు చేస్తే శారదా నవరాత్రులు, మళ్ళీ చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి వసంత నవరాత్రులు. ఇందులో మొట్టమొదట అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆషాఢ మాసంలో అసలు ఈ ప్రయాణం ప్రారంభించడానికి గురువు గారి అనుగ్రహం, గురు పౌర్ణమి. తరువాత అన్ని విధాలుగాను అనుగ్రహించవలసినటువంటి లక్ష్మీ కటాక్షం. శరీరమునందు బలము తేజస్సు దగ్గర నుంచి ఒక ఉపాసనకి కూర్చోగలిగినటువంటి శక్తి దగ్గర నుండి అన్నీ ఇవ్వగలిగిన తల్లి లక్ష్మ అంటే గుర్తు. ఆ ఐశ్వర్య కటాక్షం ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లి లక్ష్మీ స్వరూపిణి అయి శ్రావణ మాసంలో కొలవబడుతుంది. అసలు పెద్ద విచిత్రం ఏమిటంటే సరస్వతిని లక్ష్మీ స్వరూపంగానే వేదం కీర్తించింది.
అందుకే శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అన్నప్పుడు శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి అని సరస్వతీ స్వరూపాన్ని శ్రీ సూక్తం లక్ష్మీ స్వరూపంలోకి చేర్చింది. సరస్వతీ కటాక్షమే లక్ష్మీ కటాక్షము. సరస్వతీ కటాక్షం లేకుండా నువ్వు అసలు ఈ ఐశ్వర్యాన్ని ఏం వాడుకుంటావు? పరమేశ్వరుడిచ్చిన శరీరాన్ని ఏం వాడుకుంటావు? అందుకే ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్తం ఆశ్వీజ మాసం. బ్రహ్మముహూర్తం దాటినటువంటి కాలం, కొద్దిగా దాటినటువంటి కాలం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి స్నానానికి అంత ప్రసిద్ధి రావడానికి కారణం అదే. సరే, ఆశ్వీజ మాసం బ్రహ్మముహూర్తం అయినప్పుడు అది కూడా స్నాన వైభవానికి సంబంధించిందే. కానీ గౌణ స్నానము అని చెప్పి అథవా కనీసం సూర్యోదయాత్ పూర్వం లేచి చేసేటటువంటి స్నానం వరకు కూడా ఉత్తమ స్నానమే. అందుకే కార్తీకం అందరికీ అవకాశం ఇవ్వగలిగినటువంటి ఉపాసన కాలముగా నిలబడుతుంది. కాబట్టి కార్తీక స్నానాలు అని పేరు వచ్చింది. అందుకే మీకు ఏ మాసంలోనూ ఆ మాసం పేరు మీద ఇన్ని ఉండవు. ద్వాదశి దీపాలని కార్తీక మాసమే, కార్తీక పౌర్ణమి అని కార్తీక మాసమే, కార్తీక దీపం అని కార్తీక మాసమే, కార్తీక స్నానం అని కార్తీక మాసమే. ఇందులో స్నానము వలన వచ్చేటటువంటి ఫలితం ఏమి అని అడిగితే వేదం 10 లక్షణాలు చెప్పింది. ఈ 10 లక్షణములను సంతరించుకోవడం కోసం స్నానం చెయ్యాలి. ఉపాసనా క్రమానికి ప్రసిద్ధి చెంది కర్మభూమి వేదభూమి అయినటువంటి భారతదేశంలో ఇక్కడ స్నానం అనేటటువంటిది కేవలము శరీర శుద్ధి కొరకు చేసేటటువంటి అంగము కాదు. 10 లక్షణములను పొందుట కొరకు స్నానం చేస్తారు. అందుకే స్నానం చెయ్యడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేశారు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చెయ్యకూడదు. అసలు స్నాతకం చేసేటప్పుడు మాట ఇస్తాడు, నేను ఒంటి మీద బట్ట కట్టుకునే స్నానం చేస్తాను అని. ఒంటి మీద బట్టతో ఆ స్నానం చేసేటటువంటి ద్రవ్యమునందు నదీ స్వరూపములను ఆవాహన చేసి ఆ ఆవాహన చేయబడినటువంటి నదీ స్వరూపాలతో కూడిన పవిత్ర జలముల యందు మజ్జనం చెయ్యాలి. అథవా ఆ నీళ్లు తల మీద పోసుకొని స్నానం చేస్తారు. అందుకని ఆ స్నానం చేయడం వల్ల వచ్చేటటువంటి 10 గుణములు ఏవి అన్నారు. మొట్టమొదటిది మలాపకర్షణము. మలాపకర్షణము అంటే శరీరము నవరంధ్రములతో కూడి ఉంటుంది. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రములు, ఒక నోరు, మలద్వారము, మూత్రద్వారము. ఈ 9 రంధ్రములకు ఒక లక్షణం ఉంటుంది. అవి అస్తమానం కూడా మలాన్ని విడిచిపెడుతుంటాయి. ప్రతి క్షణం మలం చేరుతూ ఉంటుంది. ఈ మలం పోగొట్టుకోవడానికి శరీరమునందు శౌచము కలిగితే తప్ప ఉపాసన సిద్ధించదు. శరీరమునందు శౌచమును పొందడానికి మలాపకర్షణ స్నానం చెయ్యాలి. స్నానానికి మొదటి ప్రయోజనం మలాపకర్షణం. రెండవది, స్నానము చేత తేజస్సు సంభవిస్తుంది. అందుకే ఏ అశౌచము శరీరాన్ని పట్టుకుందో ఆ అశౌచాన్ని పోగొట్టుకోవడమే శరీరమునందు తేజస్సు నిలబడడానికి కారణమై ఉంటుంది. ఆ స్నానం చేసిన కారణం చేత తేజస్సు నిలబడుతుంది. మూడవది పుష్టి. చల్లటి నీళ్లు తలమించి పోసుకుని స్నానం చేసినటువంటి కారణం చేత శరీరమునకు ఉపాసన క్రమంలో ఎలా వంగాలో ఎలా కూర్చోవాలో దానికి కావలసినటువంటి దారుఢ్యము లోపల ఉత్సాహం అబ్బుతుంది. ఆ మత్తు విరిగిపోయి హాయిగా కూర్చుని భగవంతుని యందు ఉన్ముఖమైన బుద్ధితో పూజా ప్రారంభం చేయగలుగుతాడు. అందుకని పుష్టి కలుగుతుంది. నాలుగవది, ఈశ్వరుని యొక్క ఆరాధన చెయ్యడానికి కావలసినటువంటి అర్హత దాని వలననే పొందుతాడు. మనం ఎంత మంచి బట్ట కట్టుకుని ఉన్నా తెల్లవారుసామున స్నానం చేయకపోతే పూజా మందిర ప్రవేశం చెయ్యడానికి అర్హత ఉండదు. నిద్రపోయి లేచి దేవాలయంలోకి వెళ్ళకూడదు, స్నానం చేసి దేవాలయంలోకి వెళ్ళాలి. స్నానం చేస్తే తప్ప ఈశ్వరారాధనకు కావలసినటువంటి అర్హత లభించదు. కాబట్టి పుణ్యకర్మాచరణమునకు కావలసినటువంటి అర్హత స్నానము చేతనే సిద్ధి. తర్వాత ఆయువు. ప్రతిరోజు నియమం తప్పకుండా 3 పూట్ల స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు శౌచమును నిలబెట్టుకుంటాడు. కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని పొంది దాని వలన దీర్ఘాయుష్మంతుడవుతాడు. కాబట్టి ఆయువు, ఆరోగ్యము,
చల్లటి నీళ్లు స్నానం చేసిన కారణం చేత, అంటే అనారోగ్యముతో ఉన్నటువంటి వాడు వేడి నీళ్లు స్నానం చేసినా శాస్త్రం దోషం పట్టుకోలేదు, అథవా విభూతి స్నానం చేసినా దోషం పట్టుకోలేదు. అసలు యథార్థంగా మాట్లాడితే బయట పంచభూతములు ఉన్నట్టే పంచభూత స్నానము అని ప్రతి వాళ్ళు చెయ్యాలి. అందులో ఒక ప్రత్యేకమైన స్నానం పంచభూతములలో ఒకటి ఆకాశం. ఆకాశ సంబంధమైన స్నానము దివ్య స్నానం అంటారు. అది ఒక పక్క ఎండ కాస్తుంటుంది, ఒక పక్క వాన చినుకులు పడతాయి. అలా ఉన్న పరిస్థితిలో సంవత్సరానికి ఒకసారైనా స్నానం చేయమన్నారు. అది దివ్య స్నానం. గోధూళి వేళ అంటారు. గోవులు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాటి డెక్కల నుంచి రేగిన ధూళి మన మీద పడుతుంది, అది వాయు స్నానం. అలాగే అగ్ని స్నానం అని ఉంటుంది. అది విభూతిని తల మీద చల్లుకుంటే పంచభూతములలో ఒకటైనటువంటి అగ్ని స్నానం చేసినట్టు. జల స్నానము అంటే నీటి యందు మునిగి స్నానం చేయడం. గౌణ స్నానం, అధమాధమమైన స్నానం ఏది అంటే తాను మునగకుండా నీళ్లు తీసి తన మీద పోసుకోవడం. అది మనం ఇళ్లలో చేసేటటువంటి స్నానం. అసలు నిజమైన స్నానం మజ్జనం. మజ్జనం అంటే తల 3 మాటలు మునగాలి. అంటే ప్రవహించేటటువంటి నది యందు స్నానం చేస్తాడు, లేదా తటాకమునందు. అది స్నానం. అటువంటి స్నానము వలన మనిషికి లౌల్యము నశిస్తుంది. లౌల్యము అంటే మీతో నేను మనవి చేశాను, ఇంద్రియములతో భోగం అనుభవించాలనేటటువంటి కోరిక తగ్గిపోతుంది. తగ్గి భగవంతుని పట్ల ఆభిముఖ్యము కలుగుతుంది. మనసు నిర్మలత్వమును పొంది చిత్తము శుద్ధి పొంది భగవంతుని యొక్క పూజకి కూర్చున్నప్పుడు త్రికరణములు ఏకీకృతమవుతాయి. నోటితో నువ్వు ఏది చెప్తున్నావో అది నీకున్నటువంటి శరీరావయవములలో ప్రధానంగా చెయ్యి చేస్తుంది, మనసు చూస్తుంది. అప్పుడు పూజ పూర్తవుతుంది. నేను నోటితో పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, కాసి నీళ్ళు ఇలా వేస్తే అది పూజ అవ్వదు. అసలు ఆయన పూజ చెయ్యలేదు అన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందంటే ముఖే ఆచమనీయం సమర్పయామి అన్న దగ్గర తెలిసిపోతుంది. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటాడు, ఓ మాట తీసి నీళ్ళు పోస్తాడు. ఎక్కడ ఆచమనీయమైంది? ఆచమనీయం నువ్వు అలాగా చేస్తున్నావు, 3 మాటలు పుచ్చుకుంటున్నావు. ఈశ్వరుడికైనా అంతే ఆచమనీయం. 3 మాటలు ఎందుకు ఇవ్వవు? 3 మాటలు ఇవ్వాలంటే ఆయన ఇలా చెయ్యి చాపాలా? ఆయన ఇలా చెయ్యి చాపాలంటే ఆయన చేతి కంకణములు కనకన కనకన ధ్వని చెయ్యాలా? కదలిన బాహు పద క్రమంబున రవము సూపిడి నూపు నములవాణి అంటారు పోతన గారు. అక్రూరుడికి దర్శనమైంది. ఆయన చెయ్యి ఇలా చాపితే శ్రీమన్నారాయణుడు ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తాయి. ఆయన ఇలా చెయ్యి పెడితే నువ్వు ఉద్ధరిణితో నీళ్లు వేస్తే ఆయన లోపలికి పుచ్చుకుని మళ్ళీ చెయ్యి చాపాలా? ఏది వ్యవధానం? ఎక్కడ వేశావు? అలా 3 మార్లు వేసి ఆయన చెయ్యి కడుక్కోనానికి 4వ మాట నీళ్లు వేసి ఇక మంత్రం ఉండదు. నువ్వు భావన చేత నీ ఉత్తరీయాన్ని ఎత్తి ఇలా చూపిస్తే ఆయన ఉత్తరీయానికి చెయ్యి తుడుచుకుంటే నువ్వు ఆచమనీయం ఇచ్చావు. ఈ 3 ఏకీకృతము కావాలి అంటే నువ్వు నోటితో చెప్పిన మంత్రాన్ని మనసు దర్శనం చేసి చెయ్యి అలా కదిలి ఆ కాలమునందు ఎంత వ్యవధానం ఉండాలో అంత వ్యవధానంలో నీటి ధార అంత చక్కటి నిలబడిన బుద్ధితో నువ్వు సమర్పణం చెయ్యాలి అంటే దానికి శరీరం అంతా సిద్ధపడడానికి చల్లని నీటితో స్నానాన్ని శాస్త్రం విధించింది. ఇప్పుడు అలా చేసినటువంటి కారణం చేత లౌల్యము నశిస్తోంది అంది. అలా ఎవరు పూజ చేశాడో వాడు తపస్సిద్ధిని పొందుతాడు. ఎందుకని? తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకోక్కర్లేదు. శృణ్వన్ తపః. 2 గంటల పాటు మీరు నేను చెప్తున్న ప్రసంగాన్ని తదేక దృష్టితో వింటున్నారనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని. శృతి అలాగే మాట్లాడింది. 2 గంటలు ఉపన్యాసం వినడం తపస్సు. 2 గంటలు నేను దాని మీద బుద్ధి పెట్టి మాట్లాడడం నాకు తపస్సు. 2 గంటలు భజన చేయడం తపస్సు. మీ మనసు ఎక్కడ ఏకీకృతమై కేంద్రీకృతమై నిలబడిపోయిందో అక్కడ తపస్సు. కదిలిపోయే లక్షణం ఉన్న మనస్సు నిలబడిపోతే తపస్సు చేశాడంటారు. మీరు పూజ చేసేటప్పుడు భగవంతుని యొక్క ఉపచారములు చేసేటప్పుడు మీకు ఆయన పాదములు, ఆయన చేతులు, అథాంగ పూజ చేసేటప్పుడు ఆయన పాదముల నుంచి తల వరకు ఆయన అవయవాలన్నీ కనపడి మీరు సర్వాణ్యంగాని పూజయామి అన్నప్పుడు పళ్ళెంతో ఇలా పూలు పూస్తే కింద పడిపోతున్నటువంటి పువ్వులతో సమానంగా స్వామి కిరీటం, లలాటం, కస్తూరి తిలకం, నాసాగ్రం, దానికి చివర పెట్టుకున్నటువంటి ముత్యం, ఆయన కపోలాలు, ఆయన గడ్డం, ఆయన కంఠం, దాని మీద త్రివళులు, మెడలో హారాలు, వక్షస్థలం కౌస్తుభమణి, ఆయన నాభి, దాని మీద ఉన్న మేఖల,
ఆ మోకాళ్ళు పట్టుపంచి ఆయన పాదాల మీద ఉన్న తులసి దళాల వరకు పువ్వులతో పాటు మీ చూపులు కిందకి ఈశ్వర దర్శనం చెయ్యగలిగాయనుకోండి అథాంగ పూజలో మీరు తపస్సు చేశారని గుర్తు. అది పూజ తపస్సుగా మారుతుంది. దీనికి అలా మనసుని నిలబెట్టగలిగినది ఏది అంటే ఒక్క స్నానమే. స్నానము చేత మాత్రమే ఉత్ అంటే నిద్రాణముగా ఉన్నటువంటి బుద్ధి మనసు లేచి ఏకీకృతమవుతాయి, పరమ సంతోషంతో చేస్తాయి. అందున తపస్సుగా మారడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మూకశంకరులు మూక పంచశతి చేస్తూ చెప్తారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బభ్రమీతి శిలా అన్నారు ఆయన ఆర్యాశతకంలో. సంతోష తరంగితస్య కామాక్షి, భగవంతుని యొక్క పూజ చేయడం అంటే నదిలో తరంగములు వచ్చినట్టుగా లోపల సంతోష తరంగములు వస్తుండాలి. ఎందుకు ఆ తరంగములు అంటే ఆనందం. స్వామి రండి ఆవాహయామి అనేటప్పటికీ సింహాసనంలో ఆయన వచ్చి టీవీగా కూర్చుని కుడికాలు పైకెత్తి పాదపీఠం మీద పెడితే నా తల్లి సీతమ్మ ఆయన పక్కన కూర్చుని ఆమె కాలు తీసి ఆ పక్కన పెడితే ఆ పాదపీఠం మీద ఉన్న రెండు పాదాల్ని చూసి మడిచినటువంటి పాదం వంక చూసి పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కౌశంలో, ఏకంజంచనతి క్షమమ్మ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశీరుషీం ప్రతికలం కారుణ్య కులంకష స్పారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మా నేను వచ్చానమ్మా, ఒక కాలు మడిచి కూర్చున్నావు అమ్మా, రెండు పాదముల మీద పువ్వులు వేసిన తల తాటించాలనుందమ్మా, ఇది ఆ రెండో పాదం చాపు అంటే పరమ ప్రేమతో అమ్మవారిలా కాలెత్తి ఆ రెండో పాదం కూడా చాపి పాదపీఠం మీద పెడితే అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధ్వని వినపడుతుంటే ఆ పసుపుతో లత్తుకతో ఉన్న అమ్మవారి పాదాలు చూసి శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా కదాకాలే మాధ కదయ కలితా లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్వేజన జలం ప్రకృత్యా మూకానామ పిచ కవిచా కారణతయా అని. అమ్మా ఆ పాదాలను నేను పాత్రలో పెట్టి నా భార్య నీళ్లు పోస్తుంటే ఆ పాదాలు కడుగుతుంటే ఆ పసుపు లత్తుగా కరిగిపోయిన ఎర్రటి నీళ్లని ఉద్ధరణితో తీసి నా కుడి చేతిలో వేసుకుని నేను తాగే రోజు ఎప్పుడమ్మా ఈ విద్యార్థిగా అదృష్టం అంటారు. ఆ నీళ్లు చూసి ఆ పాదాలు కడిగి ఆ పాదతీర్థాన్ని లోపలికి పుచ్చుకుంటుంటే సంతోష తరంగితస్య కామాక్షి అంటారు మూకశంకరులు. తరంగములు నదిలో ఎలా వస్తాయో మనసులో సంతోష తరంగములు అలా రావాలి. అంత ఆనందంతో పూజ బరువైపోకూడదు, పూజ చెయ్యడానికి ఉత్సాహం ఉండాలి. అబ్బా ఇప్పుడు చేస్తామని అది సుప్రభాతం. అలా వెళ్ళి చేసినటువంటి పూజ ఉందే దానివల్ల నువ్వు ఎంత సంతోషంగా బయటికి వస్తావో పూజా మందిరం నుంచి. అలా చెయ్యగలిగినటువంటి లక్షణమునకు ఆది ఎక్కడ ఉన్నది అంటే స్నానమునందు ఉన్నది. అది సమంత్రకంగా సంకల్పంతో స్నానం చెయ్యాలి. చేస్తే దాని వలన తపస్సు, దాని వలన మేధాశక్తి. మేధాశక్తి అన్న మాటకు అర్థం ఒక్కటే, మీరు ఏది చూశారో అది మీరగుట. ఒక పుస్తకాన్ని మీరు చదివితే ఇక మళ్ళీ పుస్తకాధారం ఉండకూడదు, ఆ పుస్తకం మీలోకి వెళ్ళిపోవాలి. అంటే అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారేమో. పుస్తకంలోకి చూసినప్పుడు మేధస్సు దాన్ని తీసేసుకోగలగాలి. తీసేసుకుని మనసు ఎంత ఉన్మత్త స్థితి ఎందున్నప్పటికీ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ ఉండాలి. రెండిటి యందు ఏకాగ్రత ఉండాలి, పుచ్చుకోవడంతో సరిపోకూడదు. ఆ మనసుకి ఉత్ప్రేరకం దొరికినప్పుడు కూడా అది భగవంతుని యందు విహరించాలి. మహానుభావుడు అప్పయ్య దీక్షితర్ వారిని శైవ సంప్రదాయంలో ప్రసిద్ధ పండితులు. వారు చాలా గొప్ప వాంగ్మయం రచన చేశారు. వారు ఒకనొకప్పుడు శిష్యుల్ని పిలిచి అన్నారు, రే నేను తెలుగులో ఉన్నప్పుడు చాలా పుస్తకాలు రాస్తాను, శ్లోకాలు చెప్తున్నాను, కానీ నాకు పిచ్చెక్కిపోయిన స్థితి కలిగితే అసలు నేను ఏం మాట్లాడతానో చూడాలి. నాకు ఒక గంట సేపు పిచ్చెక్కిపోయేటటువంటి ఔషధిని సేవిస్తాను. ఒక గంట పిచ్చెక్కిపోతుంది, తలుపులు వేసేసేయండి, బయట నుంచి గుళ్ళేలు పెట్టేయండి, నేను బయటికి రాలేను, విపరీతమైన ఉన్మాదం కలుగుతుంది. ఆ పిచ్చిలో నేను ఏం మాట్లాడుతున్నానో అరమరిక లేకుండా, గురువు గారు ఇది మాట్లాడితే చూపిస్తే బాధపడతారనుకోవద్దు,
వ్రాయండి, అసలు నా మనసు ఎలా నిలబడుతోందో చూసుకుంటానని ఆ మందు పుచ్చుకున్నారు. శిష్యులు బయట తలుపులేసి తాళాలేసి కిటికీల దగ్గర కూర్చున్నారు. అప్పుడైన ఆ ఉన్మాదావస్థలో పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. దానికి ఉన్మత్త శతకము అని ఆయన చేసినటువంటి స్తోత్రం అత్యద్భుతం. అంటే మనసు పిచ్చెక్కిన స్థితిలో కూడా ఆయన భగవంతుడే స్తోత్రం చేశారు. అలా మనసు భగవంతుని యొక్క స్మరణల యందు మమేకమైనటువంటి స్థితిని పొందితే అది మేధాశక్తిగా ప్రజ్ఞగా నిలబడుతుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే మనకి ఇప్పటికీ ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత ఈ మేధాశక్తి కలగాలి అని తీసుకొచ్చి విభూతి ధారణ చేయిస్తారు. అంత గొప్ప శక్తి కేవలము స్నానము వలన కలుగుతుంది. ఈ 10 లక్షణములు కలగడానికి కారణము స్నానమే. సాధారణమైనటువంటి స్నానమే అంత శక్తినిస్తే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు బ్రహ్మ ముహూర్తం దాటిన పరమపావనమైనటువంటి సమయం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం స్నానం చేసి సంకల్పంతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడం కోసమని చెప్పి స్నానాన్ని అంగంగా పుచ్చుకోగలిగినప్పుడు అది ఎంత శక్తివంతమై మన యందు భగవంతుని ఆరాధించగలిగినటువంటి శక్తిని నిక్షేపిస్తుందో, అందుకని కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి అంత ప్రత్యేకతని ఇచ్చారు. ఇచ్చి ప్రాతకాల స్నానం కార్తీక స్నానం చేయండి అనడానికి కారణం అది. 2, మీకు నేను మనవి చేశాను, దక్షిణాయనం ఎంత పవిత్రమైన కాలమో దక్షిణాయనము రాక్షసులకంత ప్రీతిపాత్రమైన కాలం. తెల్లవారుజామున స్నానం చెయ్యండి అంటే వేసవి కాలంలో అయితే తేలిక. ఈ ఋతువులో తెల్లవారుజామున పడుకోవడమే చాలా ప్రీతి, ఏవీ అక్కర్లేదు, దుప్పటి ఒక్కటి ఉంటే చాలు. అటువంటి సమయంలో వెళ్ళి నదిలో స్నానం చెయ్యరా అన్నారు అనుకోండి, బయట చల్లగా ఉందండి, నాకు పడిశం పట్టేస్తుందండి, ఇబ్బంది రాదు కదా, నాకు అంటం పోదు కదా, ఎన్ని ఆలోచనలు చేస్తాడో. కానీ నేను మీకు ఒకటి నిజం చెప్తున్నాను, నదిని నమ్ముకున్న వాణ్ణి నది దేవతా స్వరూపమై కడుపులో పెట్టుకుంటుంది, అంత కాపాడుతుంది. నది యందు ఆ తేజస్సు ఉంటుంది. అందుకే ఇది స్పందనశీలాహ అన్నారు ఋషి. కాశీపట్టణంలో ఇప్పటికీ ఉంది ఆ కుటుంబం. నేను కాశీయాత్ర చేసినప్పుడు వాళ్ళే మాకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు నియమం పెట్టుకున్నారు, నేను బ్రతికున్నంత కాలం గంగా స్నానమే, నేను ఎక్కడికి వెళ్ళనని. ఆయన గంగలో స్నానం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు -°C వెళ్ళిపోయింది వాతావరణం. ఎవ్వరూ గంగలో స్నానం చేయడానికి వెళ్ళేవారు కాదు. ఈయన వెళ్ళి వృద్ధులైపోయి గంగలో మునక వేశారు. ఇక పైకి తేళ్ళ వలలు వేశారు, చూశారు, శవం దొరకలేదు. ఖచ్చితంగా 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున కొడుకులందరూ కలిసి ఆయనకి ఉదకధార విడిచిపెట్టడం కోసమని నది ఒడ్డుకి వెళ్ళారు. అకస్మాత్తుగా శవం పైకి తేలింది. కనీసం చెవుల్ని తినేస్తాయి చేపలు. శవం పరమ తేజోవంతంగా ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కాశీలో గంగ స్నానం చేసి విశ్వనాథ మందిరానికి వెడుతున్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే. వాళ్ళ అబ్బాయి నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, మా అమ్మగారు మా నాయనమ్మ గారు మా నాన్నగారిని కన్నప్పుడు 9 నెలలు కడుపులో పెట్టుకున్నారు. కానీ గంగని నమ్ముకుని ప్రతిరోజు అన్నేళ్లు స్నానం చేసిన గంగ నిన్ను ఊర్ధ్వలోకాలకి పంపించే ముందు మీ అమ్మ 9 నెలలు పెట్టుకుంటే 9 రోజులు నా కడుపులో పెట్టుకు పంపిస్తానని గంగ కడుపులో పెట్టుకుని వదిలిందండి మా నాన్నగారిని అన్నాడు. నదీ స్నానం అంత గొప్పది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్యతో కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. గంగా స్నానానికి వెళ్ళి గంగా స్నానానికి దిగి, అరేరే గంగమ్మకి ఏమీ ఇవ్వలేదే, మనం ఏమీ తీసుకురాలేదు, అమ్మకి ఏమైనా ఆభరణం ఇవ్వద్దు అని భార్య వంక చూసి నల్లపూసలు ఇలా ఇచ్చేయి అన్నారు. ఆవిడ మెళ్ళలో నల్లపూసలు తీసి ఇచ్చేసి, ఆయన నల్లపూసలు తీసి అమ్మ గంగమ్మ నీ మెళ్ళలో వేసుకో అని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పూజా మందిరంలోకి వెళ్ళారు. నల్లపూసలు అక్కడ ఉన్నాయి పూజా మందిరంలో. ఆయన తెల్లబోయారు. తెల్లబోయి ఆయన ధ్యానం చేస్తూ ఉంటే గంగమ్మ కనపడింది. ఏమయ్యా, నీ అమ్మని కదా, నువ్వు 10 కాలాలు ఉండాలని కోరుకుంటాను కదా, నీ భార్య మెడలో నల్లపూసలు నాకు ఇచ్చేసావే, అలా ఇవ్వచ్చా? అందుకే నల్లపూసలు ఇచ్చేసాను, నీ చేత్తో రేపింత పసుపు కుంకం పట్టుకొచ్చి నాలో వేయవయ్యా అని అడిగింది. గంగమ్మే, నది. భారతదేశంలో నదికి అంత ప్రశస్తి. నది పేరు చెప్తే అమ్మ కలిపి మాట్లాడతాం మనం.
గంగమ్మ గంగమ్మ అంటాం. అటువంటి నదీ స్వరూపంలో కార్తీక స్నానం చెయ్యడం ఎంత అదృష్ట విశేషం. అందుకే ప్రత్యేకించి కార్తీక స్నానాన్ని అంత వైభవంగా కీర్తించారు. నేను పరమేశ్వరుణ్ణి పొందగలను, దానికి ఇది మార్గం అనుకున్న వాడికి ఈశ్వరుడు ఎప్పుడు లభించడు. పిచ్చి భక్తితో వేదం చెప్పింది, గురువు చెప్పారు. అందుకని ఆ నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. నేను ఈశ్వరుణ్ణి కట్టగలను, నువ్వు కట్టలేవు. ఈశ్వరుణ్ణి కట్టగలనని కాదు, నా సంతోషం ఇంతే, ఇలా చేసుకుపోతూ ఉంటాను. ఎందుకు చదువుతావు? పేపర్లో ఏం వార్తలు లేవుగా, మరి ఎందుకు చదువుతున్నావు? ఏమీ లేదండి న్యూస్ అన్నాడు పక్క ఆయన. ఈయన తీసి చదువుకుంటున్నాడు. చెప్పానుగా ఏమీ లేదని ఎందుకు చదువుకుంటున్నారు? పేపర్ చదవకుండా ఉండలేను కాబట్టి. పేపరు చదవకుండా ఉండలేక పేపర్ చదివినట్టు పరమేశ్వరుణ్ణి ఆరాధించకుండా ఉండలేక పూజ చేయడం అలవాటైతే పరమేశ్వరుడు నీకు వశుడవుతాడు. ఆ భక్తికి అంత సాత్వికమైన లక్షణం ఏర్పడాలి. అరే ఈశ్వరుణ్ణి ఆరాధించకుండా కూర్చున్న రోజు ఒక రోజు ఆ త్వర, తెల్లవారిపోయింది, స్నానం చెయ్యాలి, గాయత్రి చేసుకోవాలి, కాసేపు ఈశ్వరారాధనం చేసుకోవాలి, ఆ తాపత్రయం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి నడిచి దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంతటి వారు కూడా ఉరుగంటి పూజ అని ప్రతిరోజు గంట సేపు పూజ చేసేవారు. ఎందుకు అంటే ఆ పూజలో ఉండేటటువంటి తాదాత్మ్యత అనుభవించగలిగిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. అందుకే కార్తీక మాసానికి కార్తీక దామోదర అని పిలుస్తారు. కార్తీక దామోదరుడు అధిదేవత. శైవ సంప్రదాయంలోంచి వస్తే త్రయంబక. తత్వత ఆలోచించినప్పుడు ఈ త్రయంబక స్వరూపం, ఆ దామోదర స్వరూపం ఒక్క విషయాన్నే ప్రతిపాదన చేస్తాయి. పరమేశ్వరుడు నిన్నెందుకు అనుగ్రహిస్తాడు, నీకెందుకు వశుడవుతాడు అన్నదానికి. దామోదర అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ఉదరే దామయస్యేతి దామోదర. కడుపు మీద తులసి మాల ఉన్నటువంటి వాణ్ణి దామోదరుడు అని పిలుస్తారు. కాదు, దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర. అమ్మ చేత ఒక త్రాటి చేత కట్టబడి నడుము ఉరిసిపోయిన వాడు ఎవరున్నాడో వాడు దామోదరుడు. ఎవరు అమ్మ? పరమేశ్వరుడికి అమ్మ ఉంటుందా? అసలు ఆయన లేని నాడు లోకాలే లేవు. ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియనటువంటి పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడికి తల్లి ఎవరు? ఆయనకి తల్లి అన్న మాట లేదు అసలు. కానీ ఆయన ఎంత వశుడైపోయాడంటే అమ్మ ప్రేమకి పోతన గారు పరవశించిపోయి భాగవతంలో అన్నారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే అన్నారు. ఆయనకి అమ్మ తెలియదు, అమ్మ పాలు తెలియవు. అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవిస్తే యశోదాదేవి యొక్క పాలు తాగడం మొదలుపెట్టాడు. గోపకాంతలందరూ వచ్చారు, ఆయన మీద విశేషమైనటువంటి ఆరోపణలు చేశారు, నవనీత చౌర్యం చేస్తాడు అని. అమ్మ నమ్మలేదు. అమ్మంది, ఎందుకమ్మా అన్ని మాటలు చెప్తారు, వాడు ఎక్కడికి వెళ్ళడు, ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడమ్మా పిల్లాడు, తప్పు కదా పిల్లాడి మీద ఇన్ని మాటలు చెప్పడం అంది. మహానుభావుడు ఒక గొప్ప లీల చేశాడు. భాగవతం అంతా ఒకెత్తు, దామోదర లీల ఒక్కటి ఒకెత్తు. దామోదర లీల దగ్గరికి వచ్చేటప్పటికీ బ్రహ్మచారులు, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి 4 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు దామోదర లీల వింటారు. పైగా ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలేస్తారు. నిద్రలేచి తులసి బృందావన ప్రవేశం చేస్తారు. ఆయన కూడా నిద్రపోతే లోకాలని పరిపాలించేవాడెవడు? ఆయన నిద్రపోవడం ఏమిటి? నేను తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం లేవకుండా పడుకుంటేనే నేను కృతజ్ఞుడిగా పిలవబడతాను. ఈశ్వరుడు వచ్చేశాడు, నేను లేవలేదు. కృతజ్ఞగ్రాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. లేవాలి, పరమేశ్వరుడు వచ్చేటప్పటికి నిద్ర లేచి స్వాగతం చెప్పాలి. అటువంటిది నేనే లేవకపోతే తప్పు కదా. 4 నెలలు గుర్రు పెట్టి నిద్రపోయేవాడు పరమేశ్వర స్వరూపం ఎలా అవుతాడు? 4 నెలలు ఆయన నిద్రపోతే ఈ లోకాల్ని పరిపాలించేవాడు ఎవరు? ఆయన మరి ఎందుకు నిద్రపోతుండడం? ఆషాఢ మాసంలో ఉన్న ఏకాదశి నాడు పడుకోవడం మొదలు పెడితే కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు పడుకుని నిద్రపోతాడు. ఆయన పడుకున్నాడు కాబట్టి శయనేక ఏకాదశి, నిద్ర లేచాడు కాబట్టి ఆయన నిద్ర లేచిన ఏకాదశి.
కార్తీక మాసంలో నిజంగా విష్ణువు నిద్రపోతారా? ఆయన నిద్రపోతే లోకాల్ని పరిపాలించేవాడు ఎవడు? ఆయన నిద్రపోడు. ఆయన ఎందుకు పడుకున్నట్టుగా ఉంటాడో చెప్పారు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అన్నారు. ఆయన ఉపాసనని గమనిస్తాడు. నీ మనసు ఎంత భక్తితో ఉంది. నువ్వు రొట్ట తెచ్చి వేస్తున్నావు ఆయన పాదాల దగ్గర, లక్ష బిల్వార్చన చేస్తున్నావు, లక్ష బిల్వార్చన చేస్తున్నావు అంటారు. ఆ రొట్టంతా కొడతారు, మారేడు దళాలన్నీ తీసుకొస్తారు, గుళ్ళో ఉన్నటువంటి ముఖమంటపంలో నేల మీద పారేస్తారు. అయిపోయింది పూజ. ఇంక నువ్వు చేయడం ఏమిటి? ఎవడు గోని బస్తాలు తీసుకొచ్చాడో వాడు చేసేసాడు లక్ష బిల్వార్చన. ఈ పృథివి లింగస్వరూపం, నేల మీద పడిపోనే పూజ అయిపోయింది. నువ్వు చేసేది అపచారం అంతే పునఃపూజ రూపంలో. కాబట్టి ఇప్పుడు ఆ మారేడు దళాలు పోని ఏమైనా ఏరి చీడ పీడ ఉన్నావు పక్కన పడేస్తాడా? ఇలా చేత్తో పట్టుకుని లోపల గొంగళీ పురుగుంటే గొంగళీ పురుగుతో కలిపి శివలింగం మీద పారేస్తాడు, కప్పేస్తాడంతే ఆ మారేడు దళాలతో. ఏమి పూజ? పూజ ఎక్కడుంది అసలు? అందులో భక్తి ఎక్కడుంది? ధ్యానం ఎక్కడుంది? భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అడిగింది, సహస్ర బిల్వార్చన చేద్దాం అనుకుంటున్నాను, ఓ 100 బిల్వాలు తక్కువ వచ్చాయి, ఏం చేయమంటారండి? నీ ఒళ్ళు గిల్లుకు 100 మాట్లాడినారు. అదేమిటి అలా అంటారు? నా ఒళ్ళు గిల్లుకోవడం ఏమిటండి? నీకు పూజ అంటే ఏమిటి? బిల్వదళాలు పీక్కొచ్చేయడమేగా. 100 తక్కువ చెట్టు గిల్లుతుంటావు, అంతకన్నా నీ బుద్ధి ఏం నిలబడుతుంది? 100 మాటలు నీ ఒళ్ళు గిల్లుకో, 900 మాటలు చెట్టు గిల్లు, 100 మాటలు నిన్ను గిల్లుకో, సరిపోయిందన్నారు. అసలు మారేడుదల సమర్పణమునందు నీకు ఆ బుద్ధి ఎక్కడ నిలబడింది? పరమేశ్వర పాదముల యందు నిలబడితే కదా పూజ. కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు మనసు నిలబడడం అనేటటువంటిది ప్రధానం. అలా నిలబడి చేసినటువంటి పూజ ఏదో దాన్ని ఆయన గమనిస్తుంటాడు. మానస పూజ ఎక్కడ జరుగుతోందో, పూజ జరుగుతుండగా మనసు ఎక్కడ నిలబడిందో అది ఆయనకి ప్రధానం. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయచ్చతి. ఫలమైన పుష్పమైనను దళమైనను సలిలమైన బాగని భక్తిని కొలచిన జిలు అర్పించిన ఎలమిన్ రుచిరన్నముగా ఎనుభుజింటుందంటాడు భాగవతంలో. భక్తితో సమర్పణం చేసినటువంటి దాన్ని స్వీకరిస్తాడు తప్ప ఇది నేను తీసుకొచ్చానన్న దాన్ని ఆయన ఏం పుచ్చుకోడు. అదో అహంకారం. అది ఆయనకి ఎందుకు? అన్నీ ఆయన సృష్టిలోనివే. కాబట్టి ఆ భక్తితో ఎవడు నిలబడగలిగాడో వాడి వెంట పరమేశ్వరుడు పరిగెడతాడు. శివానంద లహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమాత్రంజలమతి సమర్పే చేతస్సరసిజముమానాదపవతే సుఖేనావస్థాతుం జనయన జానాతి కిమో. నువ్వు నీ మనసన్న పద్మాన్ని అక్కడ పెడితే పరమేశ్వరుడు నీ వెంట పడతాడు. అదొక్కటి లేనప్పుడు ఎన్ని పద్మాలు తీసుకొచ్చి ప్రయోజనం ఏమిటి? దక్షిణాయనంలో 4 ప్రధానమైన నెలలు విష్ణువు నిద్రపోతారన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన బాగా రక్షణ దృష్టితో చూస్తాడు. పై దృష్టి మూసి లో దృష్టితో ఉంటాడు. అంటే వీడి మనసు ఎలా ఉంది అన్నది గమనిస్తాడు. వీడి మనసు ఎంత భక్తి భావంతో ఉంది. అందుకే ఆయనది ప్రతిజ్ఞ. భవిష్యోత్తర పురాణంలో ఆయన ఒక మాట అంటాడు, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయే భక్తి భావేన తం రక్షామితి మత్పనః. ఆ శ్రీమన్నారాయణది పాదముల యందు విశేషమైన భక్తితో మహానుభావుడు నాకు తల్లి, నాకు తండ్రి, నీ పాద తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర విదిత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ శతకకర్త. ఆయన పాదముల మీద ఒక్క తులసి దళాన్ని ప్రేమతో ఎవడు సమర్పిస్తాడో వాణ్ణి నేను నా 4 చేతుల మధ్య పొదివి పట్టి కాపాడుకుంటాను, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు వామనమూర్తి ఘట్టంలో. అటువంటి భక్తుడు పాడైపోతే అసలు నేనున్నానని నమ్మకం ఉండదు ఈ లోకానికి. వాణ్ణి రక్షించడం వాడి కోసం కాదు, నా కోసం. నేనున్నానని నమ్మాలంటే వాణ్ణి నేను కాపాడుకోవాలి, అందుకు కాపాడుకుంటున్నాను. వాడి కోసం నేను కాపాడని అనుకుంటున్నారేమో, కాదు. అంత నా ఎందు భక్తి ఉన్న వాణ్ణి నేనున్నానన్న నమ్మకం కోసం కాపాడుకుంటాను, లేకపోతే ఉన్న ఉనికి ప్రశ్నార్థకం అవుతుందన్నాడు ఆయన. ఆ భక్తిని ఆయన గమనిస్తుంటాడు. ఎందుకని ఇదంతా ఉపాసనా కాలం. ఈ ఉపాసనా కాలాన్నంతటినీ ఆషాఢం దగ్గర నుంచి కార్తీకం వరకు సన్యాసులు కూడా చాతుర్మాస్యం చేస్తారు. ఆ లోపలి భక్తిని ఆయన గమనిస్తుంటాడు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి తెలుసుకుంటూ ఉంటాడు. ఎవరు ఆ భక్తితో నిలబడగలిగినటువంటి స్థితిలో ఉన్నాడో వాడికి ఆయన వశవర్తి అవుతాడు. ఎంత వశవర్తి అవుతాడంటే అందుకే లీలలు వచ్చాయి. ఒక్కొక్క భక్తుడి చేత్తో వీపు మీద దెబ్బలు తిన్నాడు.
మహానుభావుడు పురంధరదాస్ గారు కొడితే పాండురంగడు దెబ్బలు తినలేదు, వీపు వాచిపోయి నిలబడ్డాడు. అనంతాచార్యుల వారు గుణపం విసిరితే వెంకటేశ్వర స్వామి గడ్డం మీద దెబ్బ తగిలితే గడ్డం మీద గంధం పెట్టుకుని ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు నిలబడలా. కాబట్టి భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా ప్రీతిగా స్వీకరించాడు. ఈ దెబ్బలు తినడం అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తత్వత శివుడైనా కేశవుడైనా అంతే. శివుడు తినలా. అర్జునుడు కోదండం ఎత్తి కొడితే కోదండం బలరిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునన్ వేయిచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగ బహాదర్పంబున మల్ల సంగరము సేయింజొచ్చిరి రుద్రార్జునులు అంటారు కిరాతార్జునీయంలో. ఇద్దరు కొట్టుకోలా, మల్ల యుద్ధం చేయలా, అర్జునుడి చేతి దెబ్బలు తిని మురిసిపోలా పరమశివుడు. ఆ భక్తికి వశుడైపోవడం అనేటటువంటి మాట వచ్చేటప్పటికీ తత్వత ఈశ్వర స్వరూపమునందుండే లక్షణం అది. ఆ భక్తికి వశుడవుతాడు. అసలు భగవంతుడితో నీకున్న అనుబంధం ఏమి, ఇది నీకు తెలియనప్పుడు నువ్వు చేసే పూజ యాంత్రికమవుతుంది. నా మాట మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. నేను ఒక గంభీరమైన మాట చెప్పాను. భగవంతునికి నీకు ఉన్న అనుబంధం ఏమి? ప్రేమ జనించదు. నా కొడుకంటే ఎందుకు నాకు ప్రేమ? వాడు నా కొడుకు, నేను చదివిస్తున్నాను, చదువుకున్నాడు, నా మాట విన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చెయ్యాలన్నా నన్ను అడుగుతాడు. నాన్నగారంటే పరమ భక్తి, నాన్నగారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. వాడు నా కొడుకు, నాకు ప్రేమ, అందుకుని నాకు స్మరణలోకి వస్తాడు. నా భార్య, నా ఎందు ప్రేమ కలిగిన ఇల్లాలు నాకు స్మరణకు వస్తుంది. నా కూతురు, నేను అమ్మా ఈయనకి నిన్నిచ్చి కన్యాదానం చేస్తున్నాను, నీకు తగిన వరుడు అన్నాను, అది ఒప్పుకుంది. నాన్నగారు అని ఇంకో రెండో మాట అనలేదు, నాకు ప్రేమ. పరమేశ్వరుడి మీద నాకెందుకు ప్రేమ? ఎప్పుడైనా నేను చూశాను ఆయన్ని? ఆయన నాకు కనపడ్డా? ఆయనకి నాకు ఏ అనుబంధం ఉందని నేను ఆయన్ని ప్రేమించను? ఆయన పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన పాదాలు నాకు కనపడడానికి ప్రేమ ఉంటే కదా కనపడ్డాం. అసలు ఆ ప్రేమ ఏర్పడడానికి నాకు ఆయనకి ఏముంటుంది అనుబంధం? ఏ అనుబంధం ఉండాలో ఒక్క మాటలో చెప్పాడు అన్నమాచార్యుల వారు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఒక వేగం దాటి ఊపిరి పీల్చాడనుకోండి, ఎగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెళ్తారు. వేగం తగ్గిందనుకోండి, దిగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెళ్తారు. ఎగూపిరి దిగూపిరి లేకుండా ఊపిరి తీయిస్తున్నవాడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా జీర్ణం చేసిన వాడు, నేను కనపడితే బాగున్నారా అండి అని అడగడానికి కారణమైన వాడు, నా క్షేమానికి, నా కీర్తికి, నా కదలికలకి, నా భార్య, నా బిడ్డ, నా యోగక్షేమములకు అన్నిటికీ కారణమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన కన్నా నాకు ఉపకారం చేసిన వాడెవరు? ఆయన కన్నా నాకు దగ్గర వాడెవడు? ఈ జన్మలో ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంత కాలం వాళ్ళతో అనుబంధం, కానీ ఈ జీవుడికి ఎప్పటికీ అనుబంధం ఆయనతోడిది. ఆయనతోడిదా నాకు ఎక్కువ అనుబంధం, మిగిలిన వాళ్ళతోడిదా ఎక్కువ అనుబంధం? ఆ అనుబంధం నాకు ఎక్కువ అయినప్పుడు, ఆ ప్రేమ నాకున్నప్పుడు నేను ఆయనకి చెప్పకుండా ఏం చెయ్యగలను? అది భక్తి. జీవితము నివేదన. భక్తి అన్న మాటకు అర్థం ఒక అరగంట సేపు పూజా మందిరంలో ఉండడం కాదు. అందుకే వివేకానందుడు పూజా మందిరంలో పూజ చెయ్యడం తప్పు కాదు, పూజా మందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పంటాడు. నీకు ఈ ప్రపంచము పూజా మందిరం కావాలి, అంతటా ఈశ్వరుడే. ఆయన కానిదేది ఉంది? నేను 4 మాటలు చెప్తే ఆ స్ఫురణ శక్తి ఈశ్వరుడు, వాగ్రూపంగా మాట్లాడగలిగిన శక్తి పరమేశ్వరుడు. నాకు ఎప్పుడూ ఆయనే జ్ఞాపకం వస్తుంటే, నాకు ఆయన అర్చన చేయడానికి కూర్చున్నప్పుడు రోమాంచితమై నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అనుబంధము ఏర్పడాలి. ఆ ప్రేమ ఏర్పడితే ఈ విశ్వమంతా విశ్వనాథుణ్ణి దర్శించడానికి చిరునామా. మనం చూడండి, ఒక పెద్ద భవనాన్ని చూసామనుకోండి, ఎవరిదండి ఇల్లు అంటాం. అలా ఇలా చూశాననుకోండి, ఇంత ముఖంలో అందరికీ ముక్కు పెట్టాలి, 2 కళ్ళు పెట్టాలి, కనుబొమ్మలు పెట్టాలి, ముక్కు కన్నాలు పెట్టాలి, నోరు పెట్టాలి, 32 పళ్ళు పెట్టాలి, జుట్టు పెట్టాలి. కానీ ఏమి గొప్ప శిల్పి! ఇన్ని రకాల ఆకృతుల్ని నిర్మాణం చేశాడా? ఒకలా ఉన్నవాడు రెండో వాడు ఈ సభలో లేడు. ఆయన ఒకనాడు నేను పుట్టక ముందు గీశాడు గీతలు ఈ చేతిలో. ఎన్ని మాటలు కడిగాను ఈ చేతిలో, ఎప్పుడూ ఆ గీత కడగబడలేదు, చెరగబడలేదు. ఈ శరీరంతోనే ఆ గీత కూడా వెళ్ళిపోవాలి. ఏం పెట్టి గీసావయ్యా ఆ గీత? మహాశిల్పి, నిన్ను ఒకసారి చూడాలనుంది. ఇన్ని చేసి కనపడకుండా దాక్కున్నవాడు దొంగ. అందుకని గులి తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ. పొంగిపోయాడు అన్నమయ్య. ఇదిగో ఇక్కడున్నాడు, నా చేతి గీతలు గీసినవాడు, నా ఊపిరి తీయించినవాడు, నేను తిన్నది జీర్ణం చేసినవాడు, నాకు బిడ్డల్ని ఇచ్చినవాడు, నా చేత మాట్లాడించినవాడు వీడే.
ఎంత పరవశం అప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు. అది కలిగితే నీకు అనుబంధం. ఆ అనుబంధం నీకున్నప్పుడు ఆ స్మరణలకు అర్థం ఏమి ఉండదు. ఇంకా ఎందుకు ఆ స్మరణలు అంటే స్మరించకుండా ఉండలేక. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ ఆసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిస్తుడే తద్విశ్వమున్ భూవరా. నీళ్లు తాగుతుంటే పరమేశ్వరుడు గుర్తొచ్చాడు. ప్రహ్లాదుడికి ఎలా గుర్తొస్తాడు? ఎందుకు గుర్తొస్తాడు? అలా నాకు ఎప్పుడు జ్ఞాపకం రాడు కదండి అంటే, పరమేశ్వర కడుపు ఇక్కడ పెట్టి నోరు ఇక్కడ పెడితే నా బతుకు ఏమైపోను? ఎన్ని నీళ్లు పోస్తే పైకెక్కాలి? ఎంత ఉపకారం చేసావు! కడుపు కిందెట్టి నోరు పైనెట్టావు. నువ్వు నీళ్లు పొయ్యిగానే కిందకెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈశ్వరాయికు నమస్కారం. నేనెక్కడా చలానా కట్టి పెట్టించుకోలేదుగా, అమెరికా ఆయన పెట్టాడు. ఈశ్వరా నీ మహోపకారానికి నమస్కారం. పరమేశ్వరుడు ప్రహ్లాదుడికి నీళ్లు తాగుతున్నా గుర్తొచ్చాడు, మాట్లాడుతున్నా గుర్తొచ్చాడు. ఇందువల్ల లోపల ప్రేమ ఉంది కనుక. ఆ ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు బంధీకృతుడవుతాడు. అది కార్తీక మాసంలో ఉపాసన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఈశ్వరుడితో నీకున్న అనుబంధాన్ని స్మరించు. ఆ అనుబంధాన్ని స్మరించకుండా నువ్వు ఏది చేసినా యాంత్రికమైపోతుంది. అది కాదు కావలసింది. అది నీ ప్రేమ వలన చేసినదై ఉండాలి తప్ప నీలో ఏ భావన లేకుండా చెయ్యాలి కాబట్టి చేసినదై ఉండి ఉండకూడదు. అది మనసుకి ఉత్సాహాన్ని కల్పించదు. అందుకే చూడండి, కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని. అమ్మ చేత ఎప్పుడు కట్టబడ్డాడు? ఇవాళ అందులో క్షీరాబ్ది ద్వాదశి కదూ. ఇవాల్టి రోజునే అసలు స్మరించాలి ఆ దామోదర లీల. చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఎన్ని యుగాలు దాటిపోయినా లోకం స్మరించినంత మాత్రం చేత వాళ్ళ కర్మపాశములన్నీ తొలగిపోగలిగిన ఒక అద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తనవు ఆడుకుంటున్న పిల్లవాడు లోపలికి వచ్చాడు. సుడియుచు గిజుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను. అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల ఆడుకోవాలమ్మా, టైం అయిపోతుందమ్మా, ఏంటమ్మా పాలిమ్మంటే ఇవ్వవేంటమ్మా, నాకు ఆకలి వేసేస్తుందమ్మా, పాలివ్వమ్మా అన్నాడు. కవ్వం తిప్పుతోందమ్మ. చిన్న పిల్లాడు ఏమిటో ఆ బుగ్గలు అదిరిపోతూ అలా అధిక్షేపించి ఇలా వేలు చూపించి అమ్మ పాలిస్తావా ఇవ్వా అని మాట్లాడుతుంటే లేక లేక పుట్టిన కొడుకు చూసుకుని మురిసిపోతోంది. అందులో రసోవై సహా రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు మహానుభావుడు పొంగిపోతోంది అమ్మ ఆ కొడుకుని చూసుకుని. చూశాడు చూశాడు చూశాడు, ఇలా కాదు, అది భక్తిని పరీక్ష అంటే. కవ్వం పట్టుకున్నాడు. ఈ సవల చేయడంలో కదు నువ్వు నాకు పాలివ్వట్లేదు చూడు అని ఆపుతావా ఆపవా, నాకు పాలిస్తావా ఇవ్వా. కవ్వం పట్టుకున్నాడు. అమ్మ ఆపేసి. కవ్వం పట్టుకున్నాడని కృష్ణుడు కవ్వం పట్టుకుని ఆపలేదు. కృష్ణుడు కవ్వం పట్టుకుంటే పూల పొట్లం లాంటి ఆయన చెయ్యి ఉరుసుకుపోతుందని ఆపేసి. అది ప్రేమ. కొడుకు అని ఆపిందా, ఇంకొకటనా భగవంతుడని ఆపిందా అనవసరం. భావన ప్రధానం. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రించి శుభావ ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులను ప్రేమం మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుత్తామధ్యాన గరిష్ఠులైన హరిచందం వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో. నీకు భావన ఏదైనా పరమేశ్వరుణ్ణి చెందవచ్చు. కాబట్టి కొడుకన్న ప్రేమతో కవ్వాన్ని ఆపేసి నాకు పాలియమ్మ అన్నాడు. సంతోషపడిపోయింది. ఓ పేటేసుకుంది, కూర్చుంది, కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది, స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. పరీక్ష పెట్టాలి కదూ, ఒక గొప్ప లీల చెయ్యాలి. ఆ పొయ్యి మీద పాలు పెట్టింది, ఆ పాలు పొంగుతున్నాయి. ఆ పాలు పొంగుతుండగా చూశాడు. చూసి అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నాడు. అరే పాలు పొంగిపోతున్నాయి, పాలు పాడైపోతాయేమో అని గబగబా పిల్లాన్ని పక్కన పెట్టి అమ్మ గబగబా వెళ్ళి ఆ పాలు దింపుతోంది. కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదివం కుంభంబు పోగొట్టి తింపడవన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులం భస్పుడై. ఓ రాయోటి తీసుకున్నాడు. అమ్మ అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా మధ్యలో వదిలేసి ఆ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతాయి, పొయ్యిలో పడిపోతాయని వెళ్ళిపోతావా? అమ్మ నాకు ఆకలి తీరలేదు, అవతల ఆకలి వెళ్ళిపోవాలి, ఏంటమ్మా నువ్వు పాలిమ్మంటే ఇవ్వవమ్మా అన్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించాలంటే ఆ రాయోటి తీసుకుని ఆ కుండ తీసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ వెన్నముద్దలు అన్ని కిందకు వచ్చాయి. ఓ వెన్నముద్దోటి తీసుకున్నాడు. గబగబా పక్కకి వెళ్ళాడు. ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఓ పనికిరాని చక్కెరవులు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి తాను కొంచెం వెన్న తింటూ
ఆ పక్కనున్న కోతికి ఒకదానికి పెడుతున్నాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాల్ని సేవిస్తూ ఉంటాడు. ఆ చక్కగా ఆ కోతికి పెడుతున్నాడు. అమ్మ పాపం వెళ్ళి పాలు దింపింది, కిందకు వచ్చింది, ఇలా చూసింది, ఏడి కొడుకని. ఇంకెక్కడ కొడుకు, ఎక్కడో అల్లరి చేయడానికి వెళ్ళిపోయాడు. కుండ బద్దలైపోయింది, ఆ మజ్జిగంతా కారిపోయింది, వెన్న ముద్దలు పడిపోతున్నాయి. చూసింది, లాలనమున బహుదోషము లూలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనందే బాలు రకులు పథ్యం వరయన్నది. పిల్లల్ని నా కొడుకుని ముద్దు చేస్తే మర్యాదగా ఉండరు, అప్పుడప్పుడు రెండు తగిల్చాలి. అందుకని ఇవాళ కొడతాను కృష్ణుడు. ఎవరిని? ఏ మహానుభావుడు లోకానికి ఇలా వేలు చూపించి సమస్త భూతములను శాసించగలడో వాణ్ణి కట్టి కొట్టేస్తాను అని. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. మొగుడు కొట్టాడని కాదు, జోడికోడలు తిప్పిందని. ఏది నీ కొడుకుని పట్టుకోగలవేమో చూస్తామన్నారు ఆ గోపికలందరూ. వాళ్ళందరూ చూస్తున్నారు. పట్టుకోలేకపోతే తన ప్రతిజ్ఞ పోతుంది. అందుకని ఆ పవిట కొంగు తీసింది, చుట్టూ తిప్పించింది, బిగించింది, ఆ చీర తీసింది, పైకి దోపుకుంది, ఆ కొప్పు తీసి గట్టిగా వేసుకుంది, పువ్వులు గట్టిగా కొప్పులోంచి పెట్టుకుంది. ఎక్కడున్నాడని జాగ్రత్తగా చూసింది. ఎందుకని తన కాలికి మంజీరాలు ఉన్నాయి, చప్పుడు విని పారిపోతాడు, దొరకడం. వాడు పరిగెత్తినట్టు ఆవిడ పరిగెత్తగలదా? అందుకని చూసింది. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోజెక్కి పక్కన ఉన్నటువంటి కోతికి ఆ వెన్న ముద్దలు పెడుతున్న చిన్ని కృష్ణుడిని చూసింది. మెల్లగా వెళ్ళి పట్టుకుందామని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన అంతకన్నా జాగ్రత్తగా ఉన్నాడు. కుండ బద్దలు కొట్టాడు కదా, అమ్మొస్తుందని తెలుసు. వెనక్కి తిరిగి చూశాడు, రానే వచ్చి గభాలన ఆ రోలు మించి కిందకి దూకేశాడు, పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు బోలెడన్ని స్తంభాలతో నిర్మించారు. అందుకని ఆవిడ ముందు పరిగెడుతోంది. పిల్లాడు ఏముంది, ఓ స్తంభం చాటుకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనపడ్డావు. అందుకని ఆయనేమో స్తంభం చాటును దాక్కుంటున్నాడు. స్తంభాది కంబులు తనకు ఎడ్డంబైన అట్టట్టున నిపట్టు అనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కందులు దులుపుచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సెరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూపోటి కరుణతోడ బాలు కట్టదనచి. అమ్మ పరిగెత్తుకొస్తోంది. స్తంభాల చాటున దాక్కుంటున్నాడు. ఆ కళ్ళని ఇలా 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 చెయ్యి పెట్టి రుద్దేస్తున్నాడు. ఆ పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ చేతి మండ అంతా కాటికి అంటుకుపోయింది. దొంగేడు పేడుస్తున్నాడు, స్తంభం చాటుని చూస్తున్నాడు. అమ్మా అమ్మా ఇంకెప్పుడు నేను అల్లరి చేయనమ్మా, వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా అంటున్నాడు. పరిగెత్తింది. ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుంది. ఆ గోడ పట్టుకుని భుజం దగ్గర తీసుకొచ్చి, ఎంత కాదన్నా పరమేశ్వరుడు కదూ, 33 కోట్ల మంది దేవతలు తెల్లబోయారు. ఏమిట్రా, తల కడిగితే మొలకడగడం, మొలకడిగితే తల కడగడం చేత కాని ఒక అజ్ఞురాలైన గోపిక పరమేశ్వరుణ్ణి పట్టుకుంది. ఇలా వేలు చూపిస్తుంది. కొడుతుందా ఏమి? తెల్లబోయారు. కానీ ఆ ముగ్ధమోహన స్వరూపానికి ఆవిడ పరవశించిపోయింది. మోకాళ్ల మీద కూర్చుని యశోద తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళు ఎవ్వరూ లేరు వాంగ్మయం. ఆయన్ని ఇలా ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపించి, కడుపులో బాధ, అక్కసు, కొడుకు అల్లరి చేస్తున్నాడని. అమ్మకి కొడుకు మీద చాలా కోపం వచ్చింది అనుకోండి, బహువచనం వేసి మాట్లాడుతున్నారు. ఏమండోయ్, ఏంటి మీరు ఎప్పుడే నిద్రలేచిపోయారు అంటుంది. అంటే అమ్మ సంతోషపడిపోయిందని కాదు, ఎప్పుడు లేవో కదరా, ఏమిట్రా ఇవాళ నువ్వు పొద్దున్నే లేచావు అని అమ్మ ఎత్తి పొడిచిందని. అమ్మ ప్రేమ కదూ, అమ్మ కడుపు. అందుకని తిట్టలేక గౌరవవాచకం వేస్తుంది. యశోద కూడా అంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం మించుకయును నేరరట, ధరిత్రినిట్టిని ఎత్తులు కలరే. పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నేను కుండలతో దాచుకుంటున్నాను. పాపం నువ్వు ఎప్పుడన్నా వెన్న తినిస్తే కదూ, ఎప్పుడైనా దొంగతనం చేస్తే కదూ, నా అదృష్టం రా నాయన, గొప్ప కొడుకు పుట్టావు అని ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ గోపకాంతలందరూ చూస్తున్నారు. దొరకడు మీ అబ్బాయి అన్నారు కదూ, దొరికాడు. ఏరా, పట్టిన పట్టుబడని నువ్వు పట్టెదనని చెలము కొనిన పట్టుట పెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం ఆకుకాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట, పారిపోతావుట? ఏం నాకు కూడా దొరకవా? నేను పట్టుకోవాలంటే పట్టుకోలేనా? చూసావు ఎలా పట్టుకున్నాను అంటుంది. నిజంగా ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ పట్టుకుంటానంటే పట్టుబడేవాడు ఆయన. ఆయన పట్టుబడతాను అనుకున్నాడు కాబట్టి పట్టుబడ్డాడు. ఇది ఇప్పుడు ఆవిడ కట్టేస్తానంది కదా, మరి గోపకాంతలు అందరూ చూస్తున్నారు. కట్టేయాలంటే కట్టడానికి తాడు తీసుకురావడానికి ఇన్ని వదిలింది అనుకోండి, దొరుకుతారా? మళ్ళీ దొరకడు.
అందుకని ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంటోంది, ఏదో పెద్ద కథ జరుగుతోంది, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటోంది. ఆ వెడుతోంది, ఆ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు ఒక్కొక్కటి తీస్తోంది, ఆ నడుం చుట్టూ తిప్పి రోటికి ముడేద్దామని ముందు ఇక్కడ ముడేస్తోంది, 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మళ్ళీ పిల్లాన్ని అలాగే పట్టుకుంటోంది, పక్క గదిలో పెడుతోంది, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తాళ్ళు తీసుకొస్తోంది. తాడు ముడేయాలంటే 2 చేతులు సహకరించాలి, 2 చేతులు సహకరించాలని పిల్లాన్ని వదిలేసిందా పారిపోతాడు. అందుకని వాడు నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా పట్టుకుని తాళ్ళు 2 ముడేస్తోంది, ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పుతోంది. ఎలా? ఎక్కడ పుట్టావురా, నా ప్రారంధం రా, ఎంత అపకీర్తి తెస్తున్నావురా, ఏమి ఆటలు రా, ఏం దొంగతనాలు రా, ఏమల్లర్రా అంటోంది, తిప్పుతోంది. పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సంతోషంతో ముడేసేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరుల క్రమరం శిశు కట్టం ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములున్న పొట్టని లౌకికమైన తాడుతో కట్టగలదా గోపిక? ఆ తాళ్ళు తెస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తీసుకొస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వెడుతోంది, తెస్తోంది, ఏదో చదువుతోంది. ఏమిట్రా ఎన్ని తాళ్ళు ముడేసినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయన్న విషయాన్ని ఆవిడ ఆలోచించలేదు, మరిచిపోయారు. ఆయన ఒకటి చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? ఒడల చెమటలెగయనుత్తరీయము జార తురుముకున్న విరును జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మా, నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకుంటానని సంకల్పం చేయడానికి వ్రతాలు లేవు, నోములు లేవు. పిచ్చి తల్లి, నన్ను పట్టుకుంటానంటున్నావు, నన్ను కట్టేస్తానంటున్నావు. అమ్మా, నువ్వు పట్టుకుంటానంటే నేను పట్టుబడను, నేను పట్టుబడాలనుకుంటే నువ్వు పట్టుకుందామన్న ప్రయత్నం లేకపోయినా పట్టుబడతాను. ఇదే 2 ముళ్ళు తగ్గడం. ఇప్పుడు ఆయన ఒకదానికి లొంగిపోయాడు. దేనికి? అయ్యో పిచ్చి అమ్మ నన్ను పట్టుకుంటా అని వెంటపడుతోంది. ఈ వెంటపడటంలో ఆ పవిట కొంగు జారిపోయింది, ఆ కొప్పు విడిపోయింది, పువ్వులన్నీ పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. నన్ను పట్టుకోలేనని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటాను, కట్టేస్తానని తిరుగుతోంది. అమ్మా, నేను పట్టుబడిపోతానమ్మా అన్నాడు. ఆయన పట్టుబడతానన్నాడు కనుక చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు నీల తల్లి చేతం రోలం. ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములం, సనకసనందనాది మహర్షుల యొక్క హృదయ పద్మముల యందు దొరకడు. చిక్కడు శృతిలతి కావలి, వేద మంత్రములకు లొంగడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతం రోలం. ఒక గోపికకి దొరికిపోయి కట్టబడి రోటికి ఆయనకి ముడి వేయించుకున్నాడు. వేయించుకున్నటువంటి ఆ లీల చెప్పి పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతం పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం పోలను అన్నారు. ఎంత మౌని అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత యోగి అయినా, ఎంత దానం చేసిన వాడైనా, పరమభక్తి తత్పరుడైన వాడికి లొంగిపోయి కట్టబడినట్టుగా పరమేశ్వరుడు ఇతరులకు కట్టబడతాడా? ఎంత తేలికగా వశుడైపోయాడయా అని పరవశించిపోయారు. ఆనాడు యశోదాదేవి చేత కట్టబడ్డాడు. దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర. అమ్మ గట్టిగా ముడేసేసింది, రోటికి కట్టేసింది. ఆ రోలు ఈడ్చుకుంటూ పాకాడు. ఒంటి మీద చిన్న మచ్చ ఉండవలసినటువంటి అగత్యం లేనటువంటి పరమేశ్వరుని యొక్క నడుం మీద ఒక తాడు మురుసుకుపోయినటువంటి మచ్చ పడింది. ఆ మచ్చ ఇప్పటికీ నేను దొరకాలనుకున్న వాళ్ళకి దొరికిపోతాను. నేను దొరకాలని ఎందుకు అనుకుంటానంటే, నిరతిశయ భక్తితో నన్ను సేవించిన వాళ్ళకి నేను దొరికిపోతానని చెప్పడానికి గుర్తు ఆ దామోదరుడు. ఆయన ప్రేమ అంత గొప్పది. నిజానికి ఆయన్ని పట్టడానికి, ఆయన్ని కట్టడానికి సాధనాలు లేవు లోకంలో. కానీ పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో అంటారు, దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తద్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చేతి నాస సంతర్పణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు. అమ్మా, లోకంలో వేదం కాని, స్మృతి కాని, పురాణం కాని నీ ఇల్లు చెప్తుందేమో, నీ దర్శనం చేయించలేదు. లౌకికంగా మీరు ఆలోచించండి, కోటేశ్వరరావు గారిని కలవాలి అని మీరు అనుకుంటే ఎక్కడున్నారని అడుగుతారు, ఫలానా చోట ఉన్నారు. మీరు నేనున్న విడిదికి రాగలరేమో, కానీ నేను మిమ్మల్ని కలవడం నా సమ్మతి మీద ఆధారపడి ఉంటుంది. మీరు వచ్చారని నేను మిమ్మల్ని కలవాలని ఏం లేదు కదూ.
నీ కారుణ్యమేనమ్మా దర్శనం చేయిస్తుంది. దామోదర లీల యందు భగవంతుడు కట్టుబడ్డాడు అంటే ఒక్కటే కారణం, నిరతిశయ ప్రేమతో ఏమిటి 2 అంగుళాలు తక్కువ రావడం అన్నది ఆలోచించకుండా సేవించుకుంటూ వెళ్ళిపోయిందంతే. భగవంతుడు ఇంత గొప్పవాడా, నాకు వశుడవుతాడా అన్న భయం కాదు. ఆయన ప్రేమైక మూర్తి, ఆయన ఇక్కడే ఉన్నాడండి. అసలు ఆయన లేని నేనెక్కడున్నాను, నాకు దగ్గరగా ఉన్నవాడు అంటూ ఉంటే ఆయన ఒక్కడే. ఆయన కన్నా నాకు దగ్గరగా ఉన్నవాడు లేడు. ఆయనే నా సర్వస్వం అనుకున్నవాడు ఎవరో వాడికి ఆయన వశుడవుతాడు. భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నాను అనుకుంటే నీ ప్రేమకి కొద్ది కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ పరమేశ్వరుడికి. ఈ తత్వము నీకు అవగాహన అయిన నాడు భగవంతునికి నీకు ఉన్న అనుబంధం చేత పూజకి కూర్చున్నా స్మరించిన నీకు ఒంట్లో పులకరింతలు వచ్చి చేసినటువంటి పూజకి కారణమవుతుంది. అది దామోదర తత్వము. కార్తీక మాసానికి దామోదరుడు అది దేవత అంటే దాని అర్థం నీకు భగవంతునికి ఉండేటటువంటి అనుబంధాన్ని నువ్వు ప్రీతితో స్మరించి సేవించాలి తప్ప యాంత్రికంగా నువ్వు చేసేటటువంటి ఏ పని కూడా నీకు విశేషమైన ఫలితాన్ని కర్మ తెచ్చి పెట్టలేదు. కర్మ తజ్జడం అంటారు రమణ మహర్షి. మీరు చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నటువంటి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలని నమ్మకం కాదు. సత్యనారాయణ వ్రతం చూస్తున్నప్పుడు ఒక్కొక్కడు తాదాత్మ్యతతో మానసికంగా చేస్తూ ఉంటాడు, వాడి కొడుకు ఉద్యోగం వస్తుంది ఇంటికి వెళ్ళేప్పటికీ. మనసు ప్రధానం. నీ మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది నిజమైతే ఈశ్వరుడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ మనసు అక్కడికి చేర్చడానికి సాధనాలు పువ్వులు, సాధనాలు ఉపచారాలు. అసలు నీ మనసు లొంగకుండా యాంత్రికంగా ఉపచారం ఒకటే చేస్తే ఓం నిధనపదయ నమః, ఓం నిధనపదాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పువ్వులు ఒక్కటే వేసి నీ మనసు అక్కడ లేకపోతే ఈశ్వరుడికి ఆ పువ్వు కొత్తది కాదు, ఈశ్వరుడి సృష్టిలోది ఆ పువ్వు, నువ్వు కొత్తగా తేలేదు, ఈశ్వరుడే తీసుకొచ్చాడు. ఈశ్వరునిది కానిది నీదైనది ఈ లోకంలో ఏమీ లేదు. అన్నీ ఆయన ఉచ్ఛిష్టమే, ఆయన సృష్టిలోనివి. ఆయన సృష్టిలోనివి ఆయనకే ఇస్తున్నప్పుడు మధ్యలో ప్రీతి ప్రేమ అన్నది ఒక్కటి ఉంటే ఆయన పరవశించిపోయి తీసుకుంటాడు. చూడండి, లోకంలో ఓ మర్యాద ఉంటుంది. అమ్మ భగవంతుడికి నైవేద్యం పెట్టి చక్కెర పొంగలు పెడుతుంది కొడుక్కి, మడిబట్టతో ఉంటుంది, ఇంకా తినంటుంది. వాడు 2 బాదం పప్పులు, 2 కిస్మిస్ పళ్ళు, 2 జీడిపప్పులు ఏరుకుని తిని 2 ముద్దలు తిని అమ్మ ఎంత బాగుందో చక్కెర పొంగల్ అంటాడు. అమ్మ ఇంత ముఖం చేసుకుంది, బాగుందా నాన్న తిను అంటుంది. అమ్మ తిను అంటే వాడికి ఏదో ఆలోచన వస్తుంది. వాడు అమ్మ నువ్వు తిను అంటాడు. ఇంకా నాన్నగారు తినలేదు, నువ్వు తిను అంటాడు. కాదు అమ్మ నువ్వు కొంచెం తిను అంటాడు. అంటే అమ్మ వంగి కొడుకు ఇలా పెట్టిన చక్కెర పొంగలి అందుకుని తింటుంది. అమ్మ బాగుంది కదూ, చాలా బాగుంది నాన్న అంటాడు. అమ్మ ఇంకొంచెం తింటావా అంటాడు. వద్దు నాన్న నువ్వు తిను అంటుంది. భర్తకి వెళ్ళి ఏం చెప్తుంది, ఏమండి ఇవాళ వాడు చక్కెర పొంగల్ బాగుందని పాపం నాకు పెట్టాడండి, పెట్టి వాడు తిన్నాడండి, పర్వాలేదు పరమేశ్వరుడు మనకి మంచి కొడుకుని ఇచ్చాడండి. చక్కెర పొంగలి వాడు ఏమైనా సంపాదించి తయారు చేసి అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలో తను ఎంగిలి చేసి ముద్ద అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలోని ముద్ద అమ్మకి పెడితే లౌకికంగా కన్న తల్లికే అంత సంతోషం ఉంటే ఇన్ని బ్రహ్మాండములు సృష్టించి ఈ శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు పరమ భక్తితో ఆయనకు ఒక్క పువ్వు ఆయన పాదాల మీద వేస్తే మురిసిపోతాడు. లౌకికమైన తల్లికే అంత ప్రేమ ఉంటే పరదేవతకి పరమేశ్వరుడికి ఎంత ప్రీతి ఉంటుంది. ఆయన ప్రీతిని అర్థం చేసుకుని నువ్వు ప్రీతితో నిలబడగలగడం దామోదరుణ్ణి అధిదేవతగా ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని భక్తి భావనతో నువ్వు నిలబడడం. దామోదరం ఆవాహయామి అన్నట్లే త్రయంబకం ఆవాహయామి అంటారు. త్రయంబకుడు అంటే త్రయాణం లోకానాం అంబక పిత అని అమరకోశం. 3 కన్నులున్నవాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి వాడు త్రయంబకుడు. నారాయణుడు అన్నప్పుడు ఏదో, త్రయంబకుడు అన్నప్పుడు కూడా అదే. కుర్తాలాల్చి వేసుకున్నా నా కొడుకే, సంధ్యావందనం చేసుకోవడానికి పట్టుపంచ కట్టుకున్నా నా కొడుకే. ఆ పరమేశ్వరుడే నీలమేఘ శ్యాముడై శంఖచక్ర గదాపద్మములు పట్టుకుంటే స్థితికారుడైన దామోదరుడు. ఆ పరమేశ్వరుడే తెల్లగా మెరిసిపోతూ స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అని కూర్చుంటే పరమశివుడు.
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అంటారు శంకరాచార్యుల వారు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ వేషం పరమేశ్వరుడు కడుతూ ఉంటాడు. నీకు చదువు ఇవ్వాలని నువ్వు అడిగితే వీణ పట్టు కూర్చుంటుంది, డబ్బు ఇవ్వాలని అడిగితే పద్మంలో కూర్చుని అభయహస్తాన్ని చూపిస్తుంది. నీకు శరీర పటుత్వం కావాలి అని నువ్వు అడిగితే ఆమె రుద్రాణీ స్వరూపిణి నీ ముందు కూర్చుంటుంది. నీకు ఏది ఇవ్వాలని నువ్వు కోరుకున్నావో దానికి అనుగుణమైన రూపంలో ఆవిడ కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే రేషన్ కార్డు ఇవ్వాలంటే ఎంఆర్ఓగా కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే మీ ఇంట్లో దొంగలు పడితే పోలీస్ ఆఫీసర్గా కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే నువ్వు పుస్తకాలు కొనుక్కోలేకపోతే లైబ్రరీ రూపంలో కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే నీకు బతకడానికి ఆధారం లేకపోతే 2 ఎకరాలు భూమి ఇచ్చే కలెక్టర్ గారిగా ఉంటుంది. ప్రభుత్వం అన్నది ఎక్కడుందండి అంటే కనపడదు. ప్రభుత్వం వీటి ద్వారా ఉంటుంది. అంతేకాని అన్నీ ప్రభుత్వమే కదండి అని చెప్పి ఇంట్లో దొంగలు పడితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. నీకు డబ్బు కావాలంటే లక్ష్మీ స్వరూపాన్ని పట్టుకోవాలి. కానీ లక్ష్మి ఒకటి, సరస్వతి ఒకటి మాత్రం కాదు. ఉన్నది ఆ ఒక్క స్వరూపమే. ఆ స్వరూపమే నీకు చదివిచ్చినప్పుడు సరస్వతి, నీకు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి. నువ్వు ఏదడిగావో దానికి తగిన వేషం ఆవిడ కట్టిందంతే తప్ప తత్వత వస్తువునందు మార్పు లేదు. ఇది తెలుసుకోవడం త్రయంబక స్వరూపాన్ని, దామోదర స్వరూపాన్ని సమాన బుద్ధితో ఆరాధిస్తూ దీపాన్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేయడం. ఆ దీపం కేవలము జ్యోతి. నిన్న మీతో మనవి చేసిన ఉపనిషత్తు అంటుంది, ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వభూతాంతరాత్మా సర్వభూతాధివాసః సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః అంటుంది. అసలు పరమేశ్వరుడికి రూపమే లేదు, నిర్గుణుడు, నిర్జనుడు. ఆయన నిష్కలంకంగా నిర్గుణంగా ఉండేటటువంటి స్వరూపం. అటువంటి వాడు మనకు ఒక ఆధారం దొరకాలి కాబట్టి ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః. కృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. నేను నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారి కోరిక తీర్చడం కోసం వారి మాంసనేత్రానికి దర్శనం అవ్వడానికి ఒక పాంచభౌతిక స్వరూపంతో ఆవిర్భవించాను తప్ప అదే నా స్వరూపము కాదు. నా అసలు స్వరూపము వ్యాపకత్వము, అంతటా నిండి నిబిడీకృతమైపోయానంటే ఆయన కానిదేం లేదు. అందుకే ప్రహ్లాదుడు ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందులెదిగి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. నాన్న నువ్వు వింటే ఎక్కడున్నాడు విష్ణువు, ఎక్కడున్నాడు విష్ణు అంటే ఏమిటి? వ్యాపకత్వము చేత అంతటా నిండిపోయాడు నాన్న అన్నాడు. అయితే నేను ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి వస్తాడా నీ విష్ణు అన్నాడు. వస్తాడు నాన్న అన్నాడు. ఇప్పుడు ఆ చూపుడు వేలు ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఆ చూపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి. కానీ అది ప్రసన్న స్వరూపంగా కుదరదు. ఎందుకని బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి మాట ఇచ్చాడు, నువ్వు కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా నిలబడతాయి. నువ్వు గాలిని కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలం ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ వ్యాలాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అని అడిగాడు. అగ్నిలో, నీటిలో, నేల మీద, పైన ఆకాశంలో, ఇంట్లో, బయట, అస్త్రం చేత, శస్త్రం చేత, ప్రాణమున్న దాంతో, ప్రాణం లేని దాంతో, మృగం చేత, నరుడి చేత, దేవత చేత, యక్షుడి చేత, గంధర్వుడి చేత, కిందుల కింపురుషుల చేత నేను మరణించకూడదు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అటు బ్రహ్మగారి మాట నిలబడాలి, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబడాలి. అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అంటున్నాడు ప్రహ్లాదుడు. ఎక్కడా లేడు లేడు అంటున్నాడు హిరణ్యకశిపుడు. అంతటా ఉన్నాడని నిరూపించడానికి ఎక్కడ వేలు పెడితే అక్కడి నుంచి బయటికి రావడానికి ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక నరసింహం అయిపోయింది ఆ రోజు. పోతన గారు అన్నారు మహానుభావుడు, హరి సర్వాకృతులను కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి దల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరోత్తర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునం. ఒక పెద్ద నారసింహమైంది బ్రహ్మాండం. స్తంభాన్ని చూపించాడు, అందులోంచి బయటికి వచ్చి హిరణ్యకశిపుడిని సంహారం చేశాడు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఒక సాకార రూపాన్ని దేనికి పొందుతాడంటే పరిత్రాణాయ సాధూనాం. ఉన్నాడని నమ్మిన వాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్న నాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు. అది మొదటి ప్రతిజ్ఞ. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం, దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని. మొదటి పని
అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకి దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం. అలా రాగలిగినటువంటి వ్యాపకత్వం ఉన్నవాడు విష్ణు స్వరూపమైతే అదే వ్యాపకత్వంతో ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయిన వాడు పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదం ఆయన మీద ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతమృతై అస్తోకృతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపన్ ఛాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భజిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తా త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవామూర్తి వేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటూ బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఈ బ్రహ్మాండమంతా కలిపి అండము కోడిగుడ్డు ఒక ఉత్తర దిక్కుకి వాలుగా పాలవట్ట ఉన్నటువంటి ఒక శివస్వరూపంగా నిండిపోయింది.